మీడియాలో ఏం చేస్తున్నారంటే అధికారులు ఆడకెళ్ళి చికెన్ ఎంత, కోడిగుడ్లు ఎంత ఉన్నాయి, ఆ బియ్యం ఎంత ఉండయి, పిల్లలు ఎంతమంది ఉండారు, ఈ లెక్కలన్నీ వేసి ఆ పెట్టే ఆ వ్యవస్థనే ఒక ఏదో దొంగతనం జరుగుతున్నట్టు చూపించారు. ఆ వీడియోలన్నీ చూసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎంత గొప్ప మేధావైనా ఎప్పుడోకప్పుడు పప్పులో కాలేస్తాడని చెప్పి ఒకసారి చిరంజీవి గారి విషయంలో పప్పులో కాలేశాడు, ఇప్పుడు తప్పులో కాలేశాడు గరికిపాటి వారు. ఏదేమైనా సంస్కారవంతమైన వ్యక్తులు మాట్లాడారు, ఆయన తప్పు పట్టట్లేదు. కానీ కారణం ఏదైనా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, ఏం చెప్పారో నాకైతే అర్థం కాలేదు. కానీ వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే గుడ్లు లెక్క పెట్టేది, గుడ్లు కౌంట్ చేసేది ఉపాధ్యాయులు కాదు, లెక్చరర్లు కాదు, దానికి సంబంధిత వ్యక్తులు వేరే ఉంటారు. ఆ మెస్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు, భోజనాల వ్యవహారాలు చూసుకునేటోళ్ళు వాళ్ళు సపరేట్ గా ఉంటారు, చదువు చెప్పేటోళ్ళు సపరేట్ గా ఉంటారు. అలాంటప్పుడు మాస్టర్లే గుడ్లు లెక్క పెట్టుకుంటూ మాస్టర్లే చదువు చెప్పలేకపోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరి అంత తెలిసిన వారు కూడా ఇక్కడ ఎందుకు తప్పులో కాలేచడం నాకైతే అర్థం కాదు. కదా ఇది మాత్రం పేద పిల్లల భవిష్యత్తు, మధ్యతరగతి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి బృహత్ కార్యాన్ని తప్పుపెట్టి మాట్లాడడం ఎంత గొప్ప మేధావైనా పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఇది మాట్లాడకుండా ఉంటే బాగుండు. మాట్లాడి వేళ ట్రోల్స్ గురవుతున్నారు. అంత గొప్ప మేధావి, ఎన్నో సంస్కరణలు చేసిన మహానుభావుడైన, ఎన్నో ప్రవచనాలు చెప్పి యువతని తద్వారా కుటుంబాలని మంచి మార్గాలని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఈ చిన్నది చేసినందుకు ఆయన ఏమనకూడదు. కానీ కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదేమో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు మన చుట్టుపక్కల ఇళ్ళలో ఏ తండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి కోల్పోయిన వాళ్ళు, అయితే బాగా ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు తీసుకెళ్లి హాస్టల్లో నేను కూడా చాలా మందిని జాయిన్ చేశాను. వాస్తవంగా మోతీనగర్ లో ప్రజల హోమ్ ఉంటే అక్కడ నేను ఒక 2 ఆడపిల్లలను జాయిన్ చేశా. మరి వారికి ఆర్థికంగా ఉండాల్సిన బాధ్యత సమాజంలో బాగా బతుకుతున్నటువంటి వారిపైన ఉంది, ప్రభుత్వం పైన కూడా ఉంది. మరి ఆ గుడ్డు కోసం ఎందుకు మాట్లాడారో ఈయన, మరి ఆయనకి తెలియక మాట్లాడారా, తెలిసి మాట్లాడారా? మరి చాలా దిగువ తరగతిలో ఉన్నటువంటి కుటుంబాల పిల్లలు కూడా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళు కూడా మనలాగే సమానంగా బతకాలనే ఆశతో గవర్నమెంట్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది తెలియక మాట్లాడేడేమో గరికిపాటి వారు అనిపిస్తుంది. అందరూ అన్ని విషయాలు తెలిసని అనుకోవడం కూడా మన పొరపాటే. ఆయన మహామేధావే, కుటుంబ వ్యవహారాల్లో అన్నీ తెలుసు, సమాజ వ్యవహారాలు అన్నీ తెలుసు, అందరికీ మంచి చెప్పేటటువంటి వ్యక్తి హాస్టల్ వ్యవహారాలు తెలియదేమో అని అనిపించింది. అంటే పిల్లలకి గుడ్లు ఈ భోజనం పెడితే వాళ్ళు ఎక్కడ పాడైపోతారు, చక్కగా స్కూల్ అంటే ఓన్లీ చదువుకే ప్రాముఖ్యం అన్నట్టు మాట్లాడారు కదా. అంటే తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా, ఏంటి అంటారు? తెలియక మాట్లాడారండి. ఇప్పుడు హాస్టల్స్ నిబంధన కానీ, హాస్టల్స్ వ్యవహారాలు కానీ తెలియక మాట్లాడి ఉంటారు ఆయన. ఎందుకంటే భోజనం పెట్టుకుంటే చదవమంటే ఆయన నుంచి వస్తే చదువు, అన్నం లేకుండా చదవగలవు. భోజనం పెడితేనే కదా వాళ్ళు హాస్టల్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు 10th క్లాస్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెడతారని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? వారు భవిష్యత్తు బాగుండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేసి పిల్లలు ఏమైనా పడుకుని పోతారు చదవకుండా, అలా ఏమైనా ఉద్దేశం అయ్యుండొచ్చు అంటారు? అమ్మా, ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ఎంత తేలిగ్గానే భోజనం పెట్టేసి కూర్చోబెట్టి పడుకోబెట్టరు. వారికి చదువు చెప్పి వారి భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా టీచర్ తీసుకుంటారు. ఈ కోడిగుడ్ల కోసం లెక్కలు పెట్టుకుంటూ కూర్చోరు. తెలియక ఆయన మాట్లాడాడు, పెద్దవారు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేయొద్దు. ఎందుకంటే మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూసినట్లయితే అన్ని హాస్టల్స్లో కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. కొంతమంది ఎవరో ఆ గుడ్ల కోసం కొన్ని పట్టుకుపోవడం గట్రా అక్కడక్కడే చూస్తుంటాం. అందరూ అలా ఉండరు. 99% బాగా చేసి 1% ఎవడో వెదవుంటే వాడి గురించి ఇలా మాట్లాడుంటారేమో ఆయన, నాకు తెలిసి. ఏదేమైనా ఆయన అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజు ట్రోలింగ్స్ కి గురవ్వడం మీకు ఏమనిపిస్తుంది? నువ్వు ఇక్కడ ఏదో ఒక సందర్భంలో ఇలాగా చిన్నపిల్లల తాలూకు గుడ్లు దోచేస్తున్నారు, చిన్నపిల్లలకు పెట్టవలసినటువంటి ఆహారాన్ని గద్దల్లా తన్నుకుపోతున్నారని ఎక్కడో ఏ చదువు ఏ చూసో ఉండి ఉంటారు. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలే తప్ప ఆయన నిజంగా ఆయన మాట్లాడవలసిన మాటలు కాదు. అదే అయి ఉంటది. ఏదేమైనా అలాంటి మహానుభావుడు ఒక మాట చెప్పారు. దాని గురించి మనం
పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా కూడా ఎక్కడో ఏ వ్యవహారంలోనో వెధవలు కొంతమంది ఉంటారు. దోపిడీదారులు కొంతమంది ఉంటారు. రాజకీయాల్లో లేరా, వ్యాపారాల్లో లేరా, వ్యవహారాల్లో లేరా ఉంటుంటారు. అలాంటి ఏదైనా చదివి ఒక ఏదో అనుకుంటారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత గొప్ప మేధావైనా ఎప్పుడోకప్పుడు పప్పులో కాలేస్తాడని చెప్పి ఒకసారి చిరంజీవి గారి విషయంలో పప్పులో కాలేశాడు, ఇప్పుడు తప్పులో కాలేశాడు గరికిపాటి వారు. ఆమెకి సంస్కారం గారు మళ్ళీ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఎందుకు అన్నట్టు మాట్లాడారు. సో దాని గురించి ఏమంటారు? ఆయన మనసులోకి ఏదొచ్చిందో, ఆయన పొరపాటును విన్నారో, లేకపోతే ఆయన చదివే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వార్తల్ని చూసి ఆ రకంగా మాట్లాడారే కానీ ఏదేమైనా ఆయన తెలియక మాట్లాడారేమో అనుకుంటుంది. ఎంత గొప్ప మేధావైనా ఒక్కొక్కసారి పప్పులో కాలేయడం సహజం. ఇప్పటికీ ఆయన ఒకసారి తప్పులో కాలేశారు. ఎవరు? చిరంజీవి గారిని ఒక సందర్భంలో ఏదో అని అపాసు పాలయ్యారు. ఈవేళ హాస్టల్ విద్యార్థులు ఈ గుడ్ల కోసమే వస్తారన్నట్టుగా మాట్లాడారు. ఏదేమైనా అది 100% తప్పు. ఎందుకంటే ఈవేళ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాల పిల్లలే హాస్టల్స్లో చదువుకోవడం కానీ, లేకపోతే వారు మధ్యాహ్న భోజనం చేయడం కానీ ఏదైనా చాలా తక్కువ దిగువ తరగతిలో ఉన్న పిల్లలే చేస్తుంటారు. వారి భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా సహాయం చేయాలని, వారు చదువుకోవాలని, మనతో పాటు సమానంగా బతకాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే కాకుండా సామాజిక కార్యకర్తలు కూడా ఎన్నో రకాలుగా ఈ దిగువ తరగతిలో ఉన్నటువంటి పిల్లలను హక్కును చేర్చుకొని ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుండాలని ప్రణాళికలు వేస్తూ ఉంటారు. పిల్లల్ని పట్టుకొని నిత్య పెళ్లి కొడుకు, చౌరం పెళ్లి కొడుకు అని చెప్పేసి అలాంటి మాటలు వాడటం దేనికంటారు? ఆయన ఏ ప్రాస మాట్లాడబోయి ఏ భాషలోకి వెళ్ళాడో నాకైతే అర్థం కాదు. కానీ అది 100% ఆయన తెలియనితనంతో మాట్లాడారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతో మేధావైనా అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. హాస్టల్ గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా హాస్టల్స్లో ఉండి ఏదో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ భోజన పథకాల్లో చదువుకుని వారేదో ప్రయోజకులు అవ్వాలని చూస్తుంటారు. తద్వారా అంతే మాస్టర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. కానీ కొన్ని హాస్టల్స్లో పేదవాళ్ళకి పెట్టే గుడ్లు మాయమవుతున్నాయని ఎలాంటి వార్తలు చదువుంటారు. ఆయన ఆ గుడ్లు కూడా ఎందుకులే అని చెప్పేసి ఏదో మాట్లాడారు. కానీ ఏదేమైనా ఈ దిగువ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవాలన్నా వారికి భోజనం చేయాలి కదా. భోజనం లేకుండా అయితే చదువుకోలేం కదా. సో నాన్ వెజ్ ని కూడా ఆయన ప్రవచనాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. మీరు ఏం చెప్తారు? అన్వేష్ అనేవాడు వాడు ఏదో దేశ దిమ్మరి గారు. కానీ ఆ దేశ దిమ్మరి గురించి మనం మాట్లాడుకునే కంటే కూడా ఈయన 99% సమాజ శ్రేయస్సు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, కుటుంబాల ఐక్యత కోసం అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి ఈయన ప్రవచనాలు బ్యాన్ చేయడం అనేది వాడు తెలివి తక్కువతనానికి నిదర్శనం. అన్ని ప్రవచనాలు మంచి ప్రవచనం చెప్తూ ఎక్కడో చిన్నది ఇలాంటి మాటలు మాట్లాడి అంత మంచితనాన్ని పోగొట్టుకుంటున్నారు. మంచితనాన్ని పోగొట్టుకోవడం కాదు, ఆయన ఏదో సందర్భంలో ఏదో చదువుంటారు. చదివి నిష్కారణంగా గుడ్ల కోసం దీనికోసం ఎందుకురా బాబు, మీరు సక్రంగా చదువుకోండి అని చెప్పే బదులు ఈ మాట మాట్లాడుంటారేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఆయనకి తెలియక మాట్లాడుంటారు. తెలుసుకుని మాట్లాడుంటే బాగున్నాం. ఎందుకంటే మనం కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్స్కి గట్రా వెళ్తుంటాం. ఎందుకంటే మనం సోషల్ మీడియా వాళ్ళం, సినిమా వాళ్ళం కాబట్టి అక్కడ జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. ఎవడో ఒక ఎదో ఉంటుంటాడు ఒక్కొక్క హాస్టల్లో ఆయన 10 గుడ్లు కొట్టేయడానికి. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకునే కంటే కూడా వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలి. భోజనం ఉంటేనే కదా చదువు అబ్బేది. ఫోన్ చేయకుండా ఎవరు చదవగలుగుతాడు? అన్ని రకాలుగా అవకాశాలు ఉంటే హాస్టల్లో ఎందుకు చదువుతారు? ఆ గుడ్డు కోసం ఎందుకు చదువుతారు? కాబట్టి మన ఆయనకి తెలిసి ఉంటుంది. కాబట్టి అంత గొప్ప మేధావి, అంత సంఘ సంస్కర్త, ఆయన ఏదో ఒకటి మాట్లాడారని చెప్పి ఆయన నిష్కారణంగా మనం ఏమీ అనకూడదు. ఆయన తెలియక మాట్లాడారు. ఏదేమైనా హాస్టల్స్లో అవేర్నెస్ వచ్చి చక్కగా చదువుకునే విధంగా ప్రభుత్వాలు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు. ఏదేమైనా బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వారు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. గరికపాటి గారు మధ్యాహ్నం పూట పిల్లలకి భోజనం పెట్టొద్దు అన్నట్టు మాట్లాడిన వాక్యాలు చాలా వైరల్ అవుతున్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే అధికారులు ఆడకెళ్ళి చికెన్ ఎంత, కోడిగుడ్లు ఎంత ఉన్నాయి, ఆ బియ్యం ఎంత ఉండయి, పిల్లలు ఎంతమంది ఉండారు, ఈ లెక్కలన్నీ వేసి ఆ పెట్టే ఆ వ్యవస్థనే ఒక ఏదో దొంగతనం జరుగుతున్నట్టు చూపించారు. ఆ వీడియోలన్నీ చూసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకు బాధ్యత లేదా,
తల్లిదండ్రులకు బాధ్యత ఉందిగా. అంటే పిల్లలకి పుస్తకాలు భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉండారా అని ఒక విమర్శగా ఆయన చేశాడు. దాన్ని ఒక రంగం రుద్దేశారు, ఏదేదో స్కూళ్ళు అన్నట్టు ఏదేదో అని. ఏంటంటే ఆయన అన్న మాట కూడా ఏంటంటే అనాథ ఆశ్రమాలకి అనాథ స్కూళ్ళకి పెట్టిన పర్ల అట్లాంటి వాటి మీద కూడా రైట్ చేయట్లే వీళ్ళు. గురుకుల పాఠశాలలు ఉండే పెద్ద పెద్దవి ఉండే వాటి మీద ఒక్క రోజు కూడా వెళ్ళినట్టు ఎక్కడ వీడియోలో కనపడాల. ఈ చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళకి 10 మంది 5 మంది పిల్లలు ఉన్నారు చూసావా, జాయిన్ అవ్వట్లే ఎవరు. జగన్ గారు వేసిన అమ్మఒడికి జాయిన్ అవ్వాలా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి వేసినా కూడా జాయిన్ అవ్వట్లేదు. అట్లాంటి స్కూళ్ళకి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడదాం అనేది ఆ వీడియోలు అనేది చూసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. తల్లిదండ్రులకు అర్థం అవ్వాలి, వాళ్ళు ఏం భోజనం పెడుతున్నారు, పిల్లల ఆరోగ్యం పరిస్థితి మీకు తెలియాలి కదా అని ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడారని మేము అనుకుంటున్నాం. కానీ అధికారులు కూడా స్పందించారు. అట్లాగే మన బయట దేశం వాళ్ళు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. కానీ విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఆయన అన్న మాట ఏంటంటే తల్లిదండ్రులకు బాధ్యత తగ్గింది అన్న ఒక ఉద్దేశంతో ఆయన అన్నాడేమోనని మేము అనుకుంటాం. అంటే ఆయన ఇప్పుడు ఇన్ని మంచి పనులు మంచి వాక్యాలు చెప్పినప్పుడు తీసుకున్న పబ్లిక్ ఒక మాట చెడు అన్నగానే ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటారు? నేను అంటుంది అదే మా ఏడ దొరికిద్దా చెడు, దానిలో చెడులో అర్థం ఉందా ఏందనేది చూడరు. ఒక మంచి ఏదైనా చెడు దొరికింది అనుకో దాన్ని ఒకేయడమే మనకు పని, 1-10 సార్లు దాని గురించే మాట్లాడు. అట్లా ఏదంటే చిన్నగా వాళ్ళు దోకిన దానిలోనే ఒక కామెంట్ చూసే నేను ఆ కామెంట్ చూసి మాట్లాడాను. తల్లిదండ్రులకు బాధ్యత లేకుండా పోతుంది, అంతా గురువుల మీదే నెడుతున్నారు, ఆ అన్నం విషయాలు కూడా మమ్మల్ని చెక్ చేయమంటున్నారు అని ఒక గురువు ఆవేదన అనేది దానిలో కనపడింది. అందుకని చెప్పేసి నేను కూడా ఆ మాటలు అనగలుగుతాను.